ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. సార్, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, అలాగే వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్, ఇక్కడేమో సీవీడ్ కల్చర్, ఇది గేమ్ చేంజర్ అంటున్నారు. ఇలాంటి టెక్నికల్ పదాలు, మరి టెక్నాలజీలో మీరు వెనకబడి ఉన్నారు అనేలాగా సీవీడ్ కల్చర్ని తీసుకొస్తా అంటున్నారు ఆయన. మేము టెక్నాలజీలో వెనకబడలేదండి, మేము మాటల్లో వెనకబడ్డాం. ఎందుకంటే మాది చేతల ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు లాగా మాటల ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు కొన్ని టెక్నికల్ వర్డ్స్ వాడతాడు, మంచి టైటిల్స్ పెడతాడు. రాఘవేంద్రరావు సినిమాలో పెట్టినట్టుగా టైటిల్స్, ప్రజాకర్షణ కలిగినటువంటి టైటిల్స్ పెడతాడు. దాని ద్వారా దోపిడీ ప్రారంభిస్తాడు. ఎక్కడికి పోయినా కూడా గేమ్ చేంజర్, కొన్ని ఊత పదాలు ఉన్నాయి ఆయనకి. ప్రతి ఒక్కటి గేమ్ చేంజరు, అది ఇది మాట్లాడుతుంటాడు. సరే, ఆయన చెప్పినటువంటి దాని గురించి మనం పెద్దగా విశ్లేషించబడలేదు. నేను సెల్ ఫోన్ కనుక్కున్నాను, నేను కంప్యూటర్ కనుక్కున్నాను, నేను సాఫ్ట్వేర్ తెచ్చాను, నేను తుపాను లంచి వేశాను, నేను అనేటువంటి వాడిని. ఈ రోజు చెప్పాడు కదా, మత్స్యకారులకు సంబంధించి వాటి వస్తే తిరగద్దంట, పైన శాటిలైట్ తిరుగుతుంటుందంట. ఆ శాటిలైట్ మీద ఈయన కూర్చొని చూస్తుంటాడు, అది ఈయన కూడా తిరుగుతుంటాడు శాటిలైట్తో పాటు. మాకు తెలియదు, కానీ ఆయన చెప్పేటువంటివన్నీ రకరకాలైనటువంటివన్నీ చెప్తుంటాడు. ఎక్కడికో కొత్త పదాలని వ్యాఖ్యానిస్తాడు, డిక్షనరీ చూసుకుంటాడు, లేకపోతే ఎవరైనా ఇంగ్లీష్ వర్డ్ దగ్గర మాట్లాడుకుంటాడు, దాన్ని వాడుతూ ఉంటాడు. ఆ గేమ్ చేంజర్ లో పాపం అవన్నీ మత్స్యకారులకు అర్థమయ్యేటువంటి పరిస్థితి కాదు. కాకపోతే మీడియా కోసం ఎట్టా ఆయనకి పచ్చం మీడియా ఉంటుంది కాబట్టి అది బాకాలు వదలడానికి పనికి వస్తుంది. దాని గురించి ఎవరు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మేము చెప్పేది, ఈరోజు అమరావతిలో నువ్వు అక్వా వ్యాలీ పెడితే బాగుంటుంది. ఎందుకంటే వర్షం వస్తే నీళ్లు వస్తాయి, పాపం మత్స్యకారులకు సంబంధించి కూడా ఉంటే ఈ మత్స్యకారులను తీసుకెళ్ళి అక్కడ అక్వా వ్యాలీ పెడితే వాళ్ళకి కొంచెం ఉపయోగం ఉండేది. ఏదన్నా పాపం కనీసం రొయ్యలో చేపలో పెంచుకునే వాళ్ళు, వర్షం వస్తే నీళ్లు వస్తుంది ఆ ప్రదేశంలో. కాబట్టి క్వాంటమ్ వ్యాలీ ఇంకొకటో. ఈరోజు మనం గూగుల్ సెంటర్ గురించి మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి అదానితో జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందే దానికి సంబంధించి ప్రారంభించడము, దాన్ని మాట్లాడడం అన్ని జరిగాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు పదే ఏదో మామూలుగా మనం చెప్పినట్టుగా కుక్కని మేకని, మేకని కుక్కని చేసేటువంటి వాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదైనా చేయగలడు, ఏదైనా మాట్లాడగలడు. అందుకే చంద్రబాబు నాయుడిని క్రెడిట్ చోరుడు అని ముద్దుగా పిలుచుకుంటున్నారు ప్రజలు. ఎవరో చేసినటువంటి తాను చేసినట్టుగా. చంద్రబాబు నాయుడు కొంచెం మెంటల్లీ నాట్ స్టేబుల్ అంటారు, కొంచెం అస్తం అంటారు, సెనిలిటీ. దానివల్ల పాపం ఆయనకు మతిమారి పని ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినా కూడా తాను చేసినట్టుగా భ్రమపడడమో, అటువంటి వ్యాధికి ఏదో లోనవుతున్నట్టు, ఆ వ్యాధికి గురైనట్టుకున్నాడు ఆయన. అందుకని తాను చేయనటువంటి పనులు, తన చేతకాని పనులు, తాను చేయలేనటువంటి పనులు, ఇవన్నీ కూడా తానే చేసినట్టుగా ఆపాదించుకుని, అన్వయించుకుని ఆయన మాట్లాడేటువంటి మాటలు తప్ప ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఎక్కడ వినాశనం తప్ప, రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప, వేధింపులకు గురి చేయడం తప్ప, హామీనిచ్చి మోసం చేయడం తప్ప ప్రజలను గురించి ఆలోచన చేసి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. 2 సంవత్సరాల్లోనే ఆయన మీద ఎంత వ్యతిరేకత గూడు కట్టుకునింది అనేటువంటిది ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్తే అందరికీ తెలుస్తుంది. అదేవిధంగా మత్స్యకారులు కూడా ఆయన మీద ఎంత వ్యతిరేకత ఉందనేటువంటిది మనం ఈ రోజు ఆయన సభకు వచ్చినటువంటి ఆ సమావేశానికి వచ్చినటువంటి వ్యక్తులు, ఆ సమావేశం అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడినటువంటి మాటలతోనే అర్థమైపోయింది. సార్, అమరావతి ఆయన నవనగరాలు అన్నారు, మీరేమో ఇప్పుడు ఆక్వా నగరం కూడా అంటున్నారు. అక్కడ ఇప్పుడేమో ఇప్పటికే సరిపోవట్లేదు, మళ్ళీ భూసేకరణ అంటే ఉండవల్లి రైతులేమో మేము ఇవ్వము అని చెప్పేసి తాజాగా ఇది చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే దాన్ని ఒకరు చూడటం అనేది కాదు. అమరావతి రైతుల స్థానంలో మనమే ఉంటే మనం ఏం చేస్తాం? ఈ రోజున వాళ్ళ భూములు తీసుకున్నావు, వాళ్ళకి పంటలు లేవు, వాళ్ళకి ఏదో సంవత్సరానికి కిందని చెప్పి కౌలు ఇస్తున్నావు. ఆ కౌలుతో వాళ్ళకి సంబంధించినటువంటి బిడ్డకి పెళ్లి చేసుకోవాలంటే కొంత భాగం అమ్ముకోవాలా, లేదా బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకోవాలా? ఆ ఫెసిలిటీస్ ఏం లేకుండా చేసావు. ఈ రోజు వాళ్ళకి సంబంధించినటువంటి సర్వే చేసి ప్లాట్లు వేసి డెవలప్ చేసిస్తానన్నావు. దాదాపుగా నువ్వు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. అంతకుముందు విధ్వంస ప్రభుత్వం, అరాచక ప్రభుత్వం, మా ప్రభుత్వాన్ని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడావు. ఈ 2 సంవత్సరాల్లో కనీసం చుట్టూ పుట్టా కొట్టి క్లీన్ చేసి, వాళ్ళకి సర్వే చేసి, వాళ్ళ ప్లాట్లు కేటాయించి, ఆ ప్లాట్ల ప్రకారం వాళ్ళకి డెవలప్ చేసి కనీసం 50% డెవలప్మెంట్ అయినా జరిగిందంటే లేదు. కేవలం ఈ డెవలప్మెంట్ అంతా ఏంటి అంటే ఎవరికైనా కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడం, ఆ కాంట్రాక్ట్ ద్వారా అమరావతి పేరు పెట్టుకోవడం, అమరావతిలో బిల్డింగ్లు కట్టుకోవడం, ఆ బిల్డింగ్ల దగ్గర కిక్ బ్యాక్స్ తీసుకోవడం, వాళ్ళకి అడ్వాన్స్ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం, దాంట్లో 10% డబ్బులు తీసుకోవడం. ఇదే కదా మీ బ్రతుకంతా, ఇట్టే కదా మీరు అయిపోయారు. కాబట్టి రైతులు పట్టదు. కాబట్టి నీ రియల్ ఎస్టేట్ బిజినెస్ పెంచుకోవడానికి, రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరగడానికి ఇంకొంచెం భూమి కూడా తీసుకుంటే మొత్తం కలిపి రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది. ఇదంతా నా చెప్పు చేతుల్లో ఉంటుంది. ఇది భవనాలు కట్టేటప్పటికి నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు అమరావతిని గోస్ట్ సిటీగా మారుస్తున్నాడు. చంద్రబాబు నాయుడికి ఎక్కడ ముందస్తు ఆలోచన లేదు. చంద్రబాబు నాయుడు ఆ విధంగా వ్యవహరించడం లేదు. చంద్రబాబు నాయుడు దాని ప్రణాళిక దారి తప్పింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అమరావతి నవనగరాలు ఎక్కడికి పోయినా చెప్తుంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఏ దేశానికి పోయినా దాని తలదన్నే. ఢిల్లీకి పోతే ఢిల్లీ తలదన్నే. ఢిల్లీ తలదన్నే రాష్ట్రం ఎట్టొస్తుందండి? ఢిల్లీలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎంతున్నాయి, ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎట్టున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఒక కోట పదం, ఎవరి దగ్గర పోయినా కూడా తలదన్నే రాష్ట్రం, తలదన్నే రాష్ట్రం, తలదన్నే రాష్ట్రం, తలదన్నే రాజధాని అని చెప్పి మాట్లాడడం. కాబట్టి అందులో భాగంగా మాట్లాడేటువంటి మాటలు తప్ప, పసలేని మాటలు, వృధా మాటలు, కాలక్షేపానికి మాట్లాడుకునేటువంటి మాటలు తప్ప చంద్రబాబు నాయుడు చేసేటువంటి మాటలు ఎక్కడ కూడా పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. సార్, అదే ఇప్పుడు మావిగన్ అనే ప్రతిపాదన మీరు తెచ్చిన వెంటనే చాలా వైల్డ్ ఫైర్ లాగా వెళ్ళింది. అది
బట్ ఎందుకో మళ్ళీ ఇప్పుడు ప్రచారం కొంత తగ్గింది, దానికి కారణాలు ఏంటంటారు? ఏమి కారణాలు ఏం లేదు. మావిగన్ అనేటువంటిది ప్రజల్లో చర్చకుంది. తెలుగుదేశం పార్టీ అనుకూలమైన మమ్మల్ని అందరినీ బూతులు తిట్టింది, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడించింది, మమ్మల్ని అందరూ మా మీద దాడి చేసింది, మానసికంగా దాడి చేసింది, మా మీద కేసులు పెట్టారు. మేము నిరసన తెలియజేసినా మా మీద ఇప్పుడు నా మీదనే 3 కేసులు పెట్టారు దానికి సంబంధించినటువంటి వివాదంలో. మావిగన్ కాన్సెప్ట్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట వచ్చిందో నేను అందరికీ కూడా ఒక విషయం చెప్పా. మావిగన్ అనేటువంటిది దీర్ఘకాలిక ప్రణాళిక. చంద్రబాబు నాయుడు పాపం దాన్ని వెంటనే ఉలిక్కి పడ్డాడు చంద్రబాబు నాయుడు ఉలిక్కి పడ్డంలో కూడా అర్థం ఉంది. ఎందుకంటే నేను ప్రజలకు చెప్పినా, మరలా మీడియా ద్వారా తెలుస్తున్నా, నేను చిన్నతనంలో శంకరాభరణం సినిమా వచ్చినప్పుడు ఆ శంకరాభరణం సినిమా మొదటి వారం 2 వారాల్లో కనీసం హాల్ ముందు నిలబడేవాడు లేడు, పోయినటువంటి వాడు లేడు. ఆ పోస్టర్ కూడా చూడలేదు ఎవరు. 2 వారాల తర్వాత 2 కిలోమీటర్ల మేర క్యూలు నిలిచాయి. కాబట్టి మావిగన్ అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళాలి, విస్తృతంగా చర్చ జరగాలి, దాని మీద పాజిటివ్ గా ప్రజలు స్పందించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కాదు కదా, చంద్రబాబు నాయుడు జేజీ తరం కూడా కాదు దాన్ని అణగదొక్కడానికి. మావిగన్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి దాంట్లో వాస్తవం గ్రహించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు సిద్దుబాటు చర్యలో భాగంగా సిఆర్డీఏ కింద ఈరోజు గుంటూరు ఇది కూడా వస్తుంది, విజయవాడ కూడా వస్తుంది, రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మావిగన్ అనేటువంటిది ప్రజల్లోకి చొచ్చుకుపోయేటువంటి అంశం. మావిగన్ మీద చర్చ జరుగుతుంది. రేపు 2029 ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పేటువంటి అనేక అంశాల్లో మావిగన్ అంశం కూడా ఒకటిగా చేరబోతుందని ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నాను. సార్, మీరు శంకరాభరణం సినిమాతో పోల్చారు. ఈ సందర్భంగా కామెంట్ ఏంటంటే, క్రికెట్ మ్యాచ్తో పోలిస్తే, అంటే కోయిన్సిడెంట్లీ మొన్న కన్నబాబు గారు కూడా మా షోకి వస్తే ఆయన కూడా ఆడటం జరిగింది. ఇప్పుడు లక్కీలీ మీరు కూడా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి ఒక కామెంట్ ఏంటంటే, సార్ ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ లాగా అనుకుంటే టీడీపీ వర్సెస్ వైసీపీ అనుకుంటే ఆల్వేస్ టీడీపీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక స్కోర్ సెట్ చేసి ఆ చేజింగ్లో మీరు వెళ్తున్నారు తప్ప మీరు ఎప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేసి వాళ్ళకి చేజింగ్ సెట్ చేస్తారు అనేటువంటి ఒక కామెంట్. దీని మీద మీ అసలు అది మామూలుగా ప్రతి దాంట్లో ఏదున్నా సరే మమ్మల్ని ఎప్పుడు చేంజ్ చేయలేరు. బ్యాటింగ్ మాదే. ఈ రోజు నేను చెప్పినటువంటి అనేక కార్యక్రమాలు మీకు చెప్పాను. 10,000 రూపాయలు ఆ రోజు 4,000 రూపాయలు 2.5 రెట్లు పెంచి ఇచ్చినా మేమే ఇచ్చాం. 6 రూపాయలు డీజిల్ 9 చేసినా మేమే ఇచ్చాం. మత్స్యకారుడు గల్లంతి అయితే 5 లక్షల రూపాయల స్థానంలో వాటిని 2 అంతలు చేసి 10 లక్షల రూపాయలు మేమే ఇచ్చాం. చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి బకాయిలతో సహా దాదాపుగా 100 మంది పైగా ఉన్నటువంటి వాళ్ళకి ఆ రోజు ఆయన పెట్టినటువంటి బకాయిలు మేము వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి అమౌంట్ 7 కోట్ల రూపాయలు దాకా ఇచ్చాం. 6,70,00,000 ఏమి ఇచ్చాం. కాబట్టి ఏది చేసినా సరే గేమ్ చేంజర్ అనేటువంటి వాడు చంద్రబాబు నాయుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి వ్యత్యాసం, చంద్రబాబు నాయుడు గారు మాటల ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు చేతల ముఖ్యమంత్రి. కాబట్టి చేసేవాడు మాట్లాడు, మాట్లాడేవాడు చేయడు. కాబట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు తప్ప చేయడు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు తప్ప మాట్లాడు. కాబట్టి ఏదైనా ఈ రోజు ఈ రాష్ట్రానికి సంబంధించి సమూలమైనటువంటి మార్పులు వచ్చాయంటే ఏదైనా తీసుకోండి మీరు. సచివాలయ వ్యవస్థ దగ్గర నుంచి, రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి, గ్రామ స్థాయి హెల్త్ క్లినిక్ దగ్గర నుంచి, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ దగ్గర నుంచి, ఏదైనా ఎనీ కాన్సెప్ట్ మీరు తీసుకోండి. ఏ కాన్సెప్ట్ తీసుకున్నా అది ఇంట్రడ్యూస్ చేసింది రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా అదే. ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగడానికి కారణం అదండి. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీరే ఫస్ట్ అది ఇంప్లిమెంట్ చేశారు. ఆ తర్వాత గూగుల్ డేటా సెంటర్ మీ హయాంలోనే వచ్చింది. అలాగే మిత్తల్ స్టీల్ ఫ్యాక్టరీ, తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు, తర్వాత మచిలీపట్నం పోర్టు, ఇలా ప్రతిదీ కూడా ఇప్పుడు వీళ్ళు చేస్తుంటే ఇది మేము చేసామని చెప్పుకుంటున్నారు కదా, అదే చేజింగ్ మీది అనేలాగా కామెంట్ అనమాట. అది అంతే. చేసేటువంటి పని అంతా కూడా మేము చేసాము అని చెప్పుకోవడానికి పనికి వస్తుందో తప్ప చంద్రబాబు నాయుడు ఇప్పుడు నేను చెప్పా జువల్దేని ఫిషింగ్ హార్బరు ఎందుకు దాని గురించి దమ్ము ధైర్యం ఉంటే చెప్పమనండి. వాళ్ళ దగ్గర ప్రభుత్వం వాళ్ళది, ఎన్ని కోట్లు విడుదల చేస్తారో చెప్పమనండి. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పలేడండి. చంద్రబాబు నాయుడు ఏదైనా మాట్లాడగలడు. చంద్రబాబు నాయుడుకి నేను చెప్పినట్టుగా అసహ్యాన్ని జయించినటువంటి వాడికి ఇప్పుడు మీరు ఏదన్నా నేను డిబేట్లో మాట్లాడినప్పుడు మీడియా చూసేటప్పుడు ఏమనుకుంటారు, వాళ్ళు అమ్మాయి ఏమన్నా అసహ్యం ఏమో అనుకుంటారు. చంద్రబాబు నాయుడు అది ఏమి ఉండదు. ఇక్కడ ఉండేవాళ్ళు ఏదన్నా చీకొడతారు. మొత్తం ఇది ఈ లోకం, ఈ ప్రపంచం అంతా 288 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు చంద్రబాబు అని అనుకుంటారు కదా. ఈ చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటంటే ఎన్ని అబద్ధాలు చెప్పినా ఒక్కడు ఓటేసినా చాలు, 1% మన మాట నమ్మినా చాలు అనేటువంటి కాన్సెప్ట్ తో పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి 1% కన్నా ఎక్కువ వస్తుందని కూడా యాక్సెప్ట్ చేయలేడు. అతను ఎక్స్పెక్ట్ చేసేదంతా పాని మనం అబద్ధాలు చెప్పాం, ఒక అరగంట నిలబడి మాట్లాడడం. 1% 100కి నమ్మినా కూడా చాలదా, ఒక్కోటి మనం సంపాదించుకోవచ్చు కదా, మనం ఇంట్లో ఉండి ఏం చేసేది ఏముంది అనేటువంటి ఆలోచన చేసేవాడు. కాబట్టి అబద్ధాలు చెప్పడమే అతను వృత్తి, ప్రవృత్తి రెండు కూడా. అందుకని చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన చెప్పేటువంటి ఏ విషయాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అభివృద్ధి నిరోధకుడు, అభివృద్ధి కాముడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి అంతా నా ఖాతాలు వేసుకుంటున్నానని చెప్పి, కాకపోతే వాటికి పేర్లు మారుస్తున్నారు, టైటిల్స్ మార్చేది, రకరకాలైనటువంటి పెట్టి వేసుకోవడం తప్ప. ఈరోజు డీబీటీ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు. విద్యార్థులకు సంబంధించినటువంటి ఈరోజు
నాడు నేడు తీసుకొచ్చిన ఆయన తీసుకొచ్చినటువంటిదే, అమ్మఒడి తీసుకొచ్చిన ఆయన తీసుకొచ్చినటువంటి కార్యక్రమాన్ని తల్లికి వందనం అని చెప్పి పేరు మార్చుకున్నాడు. రైతు భరోసా అనేది తీసుకొస్తే ఈ రోజు అన్నదాత సుఖీభో అని పేరు మార్చుకున్నాడు. ఏ స్కీమ్ అయినా చూడండి, ఇంప్లిమెంట్ చేయండి. డెవలప్మెంటల్ స్కీమ్స్ చూస్తారా, వెల్ఫేర్ స్కీమ్స్ చూస్తారా? డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఈ రాష్ట్రంలో ఏదైనా తెచ్చాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటిది కాపీ క్యాట్ కింద వాటిని నేను ఇంత పెంచుతాను అంత పెంచుతాను అని చెప్పాను. చంద్రబాబు నాయుడు విధానమే వేరు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడండి? 3 బిడ్డల కంటే 30,000 ఇస్తాడా? 3 బిడ్డకి 4 బిడ్డల కంటే 40,000 ఇస్తాడా? ఏమి నీ కొడుకు చెప్పరాదు? చిన్నోడే కదా, వయసు ఏమి అయిపోలేదు. నీకైతే వయసు అయిపోయింది, ఒక్క కొడుకు. మేము అనడం ధర్మం కాదు, 2వ కొడుకుని కనవాయా బిడ్డలను కనవాయా అని చెప్పడం ధర్మం కాదు. మీ కొడుకున్నాడు, నీ ఇంటితోనే ప్రారంభించు. ఆదర్శంగా 3వ బిడ్డను కొను 30,000 తీసుకో, 4వ బిడ్డను కొను 40,000 తీసుకో. ఆదర్శంగా నిలబడి సమాజానికి ఒకరికి చెప్పడం కాదు. నేనే నా కొడుకు చెప్పాను, 3 బిడ్డలు 4 బిడ్డలు నాకు అన్నాడు, 30,000 40,000 రూపాయలు నేను ఇచ్చానని చెప్పి ఆదర్శంగా 10 మందికి చెప్పుకుంటే సరిపోద్ది. కానీ నీకు ఒక కొడుకు, నీ కొడుకు ఒక కొడుకా? మిగతా వాళ్ళకి మాత్రం పేదవాడు 3 4 బిడ్డలు ఉండాలా? వాళ్ళకి 30,000 40,000 రూపాయలు నువ్వు ఏరేస్తావా? నిన్ను నేమి వాళ్ళకంటే ఆ 30,000 40,000 రూపాయలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. నువ్వు చెప్పే ఎన్నికల ముందు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందిని కానండి, నేను ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇస్తాను తల్లికి వందనం అని చెప్పి యాడిచ్చు. ఇప్పటికి తిరుగుతున్నారు పాపం వాళ్ళు. ఏది ఆ కాగితాలు పట్టుకొని చెప్పి ఆ కార్యాలయాల చుట్టూ సచివాలయాలు సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు కదా సార్. అదే నేను చెప్పేది. అదే చంద్రబాబు నాయుడు అసహ్యాన్ని జయించినటువంటి వాడు ఏదైనా చెప్తాడు. ప్రజలు సూపర్ ఫ్లాప్ అనుకుంటాడు, చంద్రబాబు నాయుడు మాత్రం సూపర్ హిట్ అనుకుంటూ పోతున్నాడు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 ఎట్టి హిట్ అవుద్దండి. నువ్వు 1,500 రూపాయలు ఇచ్చావా? 18,000 నెలకి ఇస్తానన్నావు, స్త్రీ సంవత్సరానికి ఇస్తానన్నావు, ఆడబిడ్డకి ఇచ్చావా? ఎట్టి హిట్ అవుతుంది. నిరుద్యోగ భృతి 3,000 ఇచ్చావా? 50 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చావా? ఈ రోజు సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ఇస్తాను, ఇచ్చావా? కాబట్టి ఇవ్వకుండానే అది సూపర్ హిట్ అని చెప్పుకునేటువంటి వాడిని ఏం చెప్పాలి చెప్పండి? మనం ఏం చెప్పలేము అటువంటి వాడిని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. లైవ్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూస్తున్నామండి 99 టీవీ.